పరిగి నియోజకవర్గం మమదాద్ మండల్ సంగాయపల్లి తండా గ్రామ పంచాయతీలో ఉన్నాం. సంగాయపల్లి విలేజ్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే తండా ఒకటి, సంగాయపల్లి రెండు కలిపి ఒక గ్రామ పంచాయతీగా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే బాపనగుండ కూడా ఈ మూడు కలిసి ఒక విలేజ్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాట్రావత్ సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ నాయక్ గారు ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు అయితే ఉన్నారు. ఇక్కడ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఒక 10 సంవత్సరాలు అయితే కంటిన్యూగా పరిపాలన చేసింది ఇక్కడ తెలంగాణ లోపల. ఇక్కడ చూసుకుంటే పరిగిలో చూసుకుంటే పరిగి నియోజకవర్గం చూసుకుంటే 5 సంవత్సరాలుగా మహేశ్వర్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేసిండు. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి ఏ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది. లోకల్ బాడీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ ఎట్లా సన్నిధమవుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమన్నా నామినేషన్స్ దాఖలు చేసే అవకాశం ఉందా, సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇంకా ఎట్లా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన ఎట్లా దృష్టి పెడతారు సర్పంచ్ గెలిచిన తర్వాత, ఇంకా కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కూడా 22 సంవత్సరాలు కావస్తుంది. ఎట్లా ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల చూసి కూడా ఎట్లా ఉంది అనేది కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ నాయక్ గారు ఉన్నారు. వాడిని తెలుసుకుందాం. నమస్తేనా. నమస్తే. ఎట్లా ఉందన్నా మీ గవర్నమెంట్ కోల్పోయి ఒక 22 నెలలు కావచ్చు, ఎట్లా ఉంది? గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత ఈ రైతులకు కావచ్చు, గ్రామస్తులకు ఏమైందంటే యాక్చువల్గా వీళ్ళు ఈ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ ఎవడైతే వీళ్ళు పెట్టామనుకున్నారో ఆ ముందు వాళ్ళని రాజీనామా చేయకుండా ఆపితే ఈ గ్రామంలో కొద్దిగా అభివృద్ధి చెందేది. అట్లాంటిది ఇప్పుడు ఏమైంది, వాళ్ళని కరెక్ట్ ప్రేడ్ అయిపోగానే రాజీనామా చేయించారు. ఆ తర్వాత ఆ విలేజ్ సెక్రటరీలు వాళ్ళు ఉంటే మాకు ఎలాంటి బడ్జెట్ లేవు, మేమేం చేయలేము, మేము మామూలుగా లాస్ట్గా ఆ ట్రాక్టర్లకు కూడా డీజిల్ పోయిన ఇట్లా మా దగ్గర పైసలు లేవు, ఏం చేయమని వాళ్ళ చేతులు ఎత్తేస్తారు. గ్రామంలో ఈది లైట్లు కానీ ఇంకా అనేక సమస్యలు, ఇప్పుడు ఆ గడ్డి మందు కానీ మొత్తం మనం కొట్టాలనుకుంటే బ్లీచింగ్ పౌడర్ అట్లాంటివి వేయడానికి వాళ్ళని అడిగితే మా దగ్గర ఎటువంటి బడ్జెట్ అన్నప్పుడు మేము ఏడికెళ్ళి తేగలమండి, మేమైతే ఏం చేయలేమా అని చెప్పేసి వాళ్ళ చేతులు ఎత్తేసారు. అలాంటప్పుడు గ్రామాలకు ఎంత ఇబ్బంది అవుతుంటుంది, అది ఒక మిస్టేక్. ఈయన అనేక హామీలు ఇచ్చి అప్పుడు ప్రతి ఆడపిల్లకు 2500 కోడలి పిల్లలకి, అత్త మామూలు వాళ్ళకి 4500 పెన్షన్, ఓల్డేజ్ పెన్షన్ అని చెప్పేసి అనేక రకాల మాటలు చెప్పి వాళ్ళ గద్దెకి కూర్చొని ఇప్పుడు అన్ని చేతులు ఎత్తేసారు. ఏం చేశారు, ఏ రైతులకు ఏవైతే ఉన్నాయో బోనస్ ఇస్తామని చెప్పారు, మన బోనస్ ఎత్తేసారు. ఈ రైతు బంధు 2 ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తాము విడతల వైజ్ ఇయర్కి అని చెప్పి, అది ఒక విడత ఆల్రెడీ 2 విడతల రైతు బంధు పైసలు ఇట్లా మింగేసి లాస్ట్కి వస్తే ఆ 7,000 రూపాయలతోటి దానికి సరిపెట్టారు. ఈ రుణమాఫీ అనేది ఏదైతే ఉండేనో రుణమాఫీ చేస్తామని చెప్పి దానికి అనేక రకాల తొండి పెట్టి అవి గిట్లా 50% గిట్లా కాలే, 40% మందికి మాత్రమే రుణమాఫీ అయింది. ఏమైంది, ఒక ఆధార్ కార్డుకి ఒకరే ఉండాలి అంటే ఇప్పుడు ఒక ఆధార్ కార్డు కింద 4 అన్నదమ్ములు ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ పేర్ల మీద భూములు ఉంటాయి. ఉన్నప్పుడు వీళ్ళు లోన్ తీసుకోవాల్సి వస్తుంది కదా, అందరికి లింక్ పెట్టేసి అవన్నీ రిజెక్ట్ చేసి పడేసారు. చాలా రకాలు ఉన్నాయి చెప్పుకుంటే. ఇప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో ఆ 6 గ్యారెంటీ ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలో ఏ ఒక్కడు కూడా సక్సెస్ కాలే. ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టాడు. ఫ్రీ బస్ ఎవరికి పెట్టాలండి, నిరుపేదలకు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ముసలోళ్ళకి పెడితే వాళ్ళకి ఎవరు పైసలు ఇచ్చేటో లేకుంటారు, వాళ్ళతోటి బైస్కిరాయి లేకుంటాయి, ఇక్కడ వాళ్ళ బిడ్డతోటి పోవాలన్నా అట్లాంటి వాళ్ళకి పెడితే బాగా. ₹1,00,000 జీతాలు తీసుకుంటా రెగ్యులర్ బస్ ఎక్కి తిరిగేటోళ్ళు ఎవరు, నౌకర్దారులే కదా. అలాంటప్పుడు ఎందుకు పెట్టాలండి ఫ్రీ బస్సు? ఆ ఫ్రీ బస్సు పెట్టి అనేక రకాల కొట్లాటలు, గవర్నమెంట్కి పెద్ద భారం. అది ముందే గవర్నమెంట్ లాస్ట్లో నడుస్తున్న గవర్నమెంట్ అది ఆర్టీసీతో దాన్ని జీరో చేసే వరకు అది మొత్తం భారం పడ్డది. ఆ భారం మొత్తం తీసేసి ప్రజల మీదే కదా వేసింది. కాబట్టి ఈరోజు 22 నెలల్లో ఆయన చేస్తా అన్నది ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఒకటి లేవు. కావున చాలామంది ఇప్పుడు ప్రజలు కూడా అందరు అనుకున్నాం మేము ఏదో నమ్మి చేసినాం, అది మోసపోయినామని చెప్పేసి ప్రజలు కూడా ఊరంతా ప్రతి ఒక్కరు కూడా అదే మాట చెప్పుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ మారితే మా రాతలు మారితే మా చరిత్రలు మారుతాయి అనుకున్నారు, కానీ వీళ్ళు ఈ రకంగా మారుతారనేది కూడా ఎప్పుడు ఊహించలే. గత కాలంలో ఎప్పుడు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు చూసామండి మేము ఎరువుల కొరత. మొన్న యూరియా బస్సులకు రాత్రి ఆ దోమలలో పోయి రాత్రి పగులు వండుకొని తెస్తే 2 బస్తాలు ఇచ్చారు వాళ్ళకి. అంటే 24 గంటల కష్టపడితే
పైసలు ఇచ్చి 2 బస్తాల యూరియా బస్తాలు ఇచ్చి రాళ్ళు ఒకరికొరికి దొరికినాక అసలే దొరకలేవు. ఇన్ని రకాల కష్టాలు పెడితే ఈరోజు రైతులు ఎట్లా బాగుపడతారండి? మీరు సన్న ఓట్లు ఏంటి బోనస్ ఇస్తా అని చెప్పేసి ఆ దిగుబడి రాని సన్న ఓట్లు వేస్తే దాన్ని బోనస్ ఎగేసారు. ఇంకా రైతు ఎట్లకెళ్ళి బాగుపడతాడు? కాబట్టి ఈ గవర్నమెంట్ అయితే ఏ ఒక్క తరీకా కూడా చక్కగా లేదు. ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పి దాంట్లో 100 రకాల ఆప్షన్ చెప్పి దాంట్లో చారణ వంతు కూడా సక్సెస్ కాల. అలాంటప్పుడు గవర్నమెంట్ ఫెయిల్డ్ కాకపోతే ఇది ఈ స్వచ్ఛమైన గవర్నమెంట్ ఏమన్నా? గత కాలంలో అదే వైఎస్ఆర్ సెక్రటరీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి దానికి ఆధార్ లింక్ లేదు, పాన్ కార్డు లింకు లేదు, రేషన్ కార్డు లింకు లేక అందరికీ ప్రతి ఒక్కరికి ఎంత ఉంటే అంత రుణమాఫీ చేస్తా అని చెప్పేసి చేసిండు. కనీసం దానన్నా వీళ్ళు పాటించలే కదా, అట్లా కాలే. పావుల వడ్డీ అన్నారు ఇప్పుడు మహిళా బ్యాంకులకు రుణాలకు, ఆ పావుల వడ్డీ అది లేదు. 500 గ్యాస్ అన్నారు, ఆ గ్యాస్ ఒక్కరికన్నా ఒక ఆడవిళ్ళకి అంటే ఆడవిళ్ళ తెస్తురా ఎవరు తెస్తురా ఆ గ్యాస్ అనేది వాళ్ళతోటి మీరు తెలుసుకోండి. ఆ గ్యాసు 500కే గ్యాస్ ఇస్తున్నామని చెప్పేసి వాడు 1,050 రూపాయలు తీసుకుంటున్నాడు గ్యాస్. ఆయన వీళ్ళ అకౌంట్లో రూపాయి ఇట్లా లేవు. కాబట్టి ఏది కూడా కరెక్ట్ లేదు ప్రతిదీ. గత కాలంలో కూడా మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినవి కొన్ని, చేసినవి ఇంకా కొన్ని, ఆ రకంగా చేసిన కానీ ఈయన చెప్పిన దాంట్లో చారణావతి కూడా చేయట్లేదు. ఈరోజు ప్రతిదీ మండల వైజ్ కానీ కలెక్టరేట్లు కానీ ఎన్ని రకాల అభివృద్ధి అంటే కనీసం వీళ్ళు వచ్చినాక ఒక బాత్రూమ్ కూడా గట్ల. అలాంటప్పుడు ఇప్పటికే 200 కోట్ల 2,000 కోట్లు ఏదో ఇప్పటికే స్టార్ట్ చేసిండు ఆయన 22 నెలలునే. అంటే ఈ మొత్తం ఈయన ప్రేడ మొత్తం అయిపోయేకి ఎంత అప్పు చేస్తాడు? ఈ అప్పు మొత్తం మళ్ళీ ఇంకెవరి మీద భారం వేసిపోతారు అనేది ఇంకా దాన్ని ఊహించలేం. కావున ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతుందన్న, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరేమన్నా పోటీ చేసే అవకాశం కనబడుతుందా? అవును, 100% మేము చేస్తున్నామండి. ఎట్లా ఉంటారా, ఏ ప్రణాళికతో ముందుకు వస్తున్నా ఈ ఊళ్ళో కానీ ఈ గ్రామ పంచాయతీలో ఏ కార్యక్రమాలు చేస్తారు? అయితే ఇంతకుముందు మాకు ఉమ్మడి గ్రామ పంచాయతీ వెంకటపల్లి ఉండేదండి. అప్పుడు కూడా మాకు ఎప్పుడు ఎవరు కూడా అభివృద్ధి చేయలే. తర్వాత సపరేట్ గ్రామ పంచాయతీ అయినాక మాకు ఒక గ్రామ పంచాయతీ సపరేట్ అయింది. దానికి ఈ మన చెత్త బండ్లు కానీ ఆ ట్రాక్టర్ పెట్టడం వల్ల వాళ్ళు ఒకరోజు తప్పించి ఒకరోజు వచ్చి ఊర్లోకి వెళ్ళి చెత్త తీసుకొని పోవడము, ఊర్లోకి వెళ్ళి గలీజ్ లేకుండా చేయడం కూడా గత కాలం కేసీఆర్ గవర్నమెంట్ ఈరోజు గ్రామ పంచాయతీ సపరేట్ చేసేందుకే ఈ ట్రాక్టర్లు తెచ్చి చేసిర్రు. మేము ఇంతకుముందు వెంకటపల్లి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 100 సార్లు చెప్తే ఒక లైట్లు ఏమంటారు సిఎఫ్ఎల్ బల్బుగా తెల్ల బల్బులు ఉంటుండే 20-25 రూపాయల బల్బులు వేసే దిక్కు కూడా లేకుండ్రి. ఆ తర్వాత మా గ్రామ పంచాయతీ సపరేట్ అయినాక మంచి అభివృద్ధి అనేది జరిగింది. ఇక ముందు కూడా దానికంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో సర్పంచ్కి మేము నిలబడాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఉన్నప్పుడు రూల్ బన్ కింద 1 కిలోమీటర్ ఆల్రెడీ శాంక్షన్ అక్కడ వరకు బడ్జెట్ ఉన్న కాడికి అక్కడ అయిపోయింది. నెక్స్ట్ కూడా ఉన్న బ్యాలెన్స్ వర్క్ కూడా అప్పటికే శాంక్షన్ అయింది. కానీ ఆ చిన్న బిట్ అని చెప్పేసి ఎవరు టెండర్ వేయకపోవడం వల్ల ఆ టెండర్ వేసే వరకు అది ఇంత దారుణంగా అయితే ఇప్పుడు ఎవరు వచ్చినా మీలాంటారు ఎవరా ఈ ఊరికి లీడరు ఈ రోడ్ ఈ విధంగా ఉందంటే తిత్తరనే ఉద్దేశంతో నేను గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము మొరం వేసుకుంటూ వచ్చాను. ఈసారి మాకు ఆల్రెడీ పోయినసారి కూడా వేసాను. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా నేను ఆల్రెడీ మట్టి వేసినాను దానికి. ఇక 1 ఇయర్ వర్షాలు ఎక్కువ పడడం వల్ల పెద్ద పెద్ద గుంతలు అయిపోయి దాన్ని మళ్ళీ పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా ప్రతి అప్పుడు ఈ రోడ్లకు కానీ పునపంపల్లి టు సంగాయపల్లి ఊరికి, సంగాయపల్లి ఊరి నుంచి సంగాయపల్లి తాండకి ఎప్పుడు మట్టి వేసి ఆ రోడ్డు దాన్ని మెయింటైన్ చేయడం నా వల్లనే సాధ్యం అది. ఎందుకంటే మేము ఒకసారి లాస్ట్కు ఎవ్వరు పట్టించుకోకపోతే గత కాలంలో ఫస్ట్ గవర్నమెంట్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ మాకు ఎమ్మెల్యే లేకపోవడం కూడా అప్పుడు ఇక మాకు బడ్జెట్ లేకపోతే ఊరు వాళ్ళు అందరం కలిసి ట్రాక్టర్ వాళ్ళు బైక్ ఆయన ఒక 500 ట్రాక్టర్ ఆయన ఒక 1000 రూపాయలు ఆ రకంగా చేసి కూడా చందా చేసి కూడా ఆ మట్టి వేసుకొని ఆ రోడ్ మంచిగా చేసుకున్న రోజులు ఉన్నాయి. ఆ తర్వాత నేను ఒక కార్ ఇచ్చాను. కార్ ఇచ్చినప్పుడు మళ్ళీ డ్యామేజ్ అయింది రోడ్డు. ఆ కారు బాధ కన్నా 17,000 రూపాయలు పెట్టి సొంత పైసలతోటి కూడా మళ్ళీ ఒకసారి మట్టి వేసుకున్న గుంతలు మా కాడికి ఊసుకునేకి. కావున ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నాం కానీ కాకపోతే మేము చేస్తే మళ్ళీ అవతల కాంగ్రెస్ గవర్నమెంట్ పేరే వస్తుందని చెప్పేసి మేము పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు ఆ రోడ్డు పరిస్థితి ఆ విధంగా ఉంది. మీరు కూడా పోయేటప్పుడు చూసుకుంటూ పోతే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను.